హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్లో ఫీచర్డ్ వీడియోని ఎట్లా యాడ్ చేయాలి, ఫీచర్డ్ వీడియోల యూజ్ ఏందో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, జనరల్గా మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తే యూట్యూబ్ ఛానల్లో మనము ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ కోసం మనం ఒక ఫీచర్డ్ వీడియోని అయితే యాడ్ చేయొచ్చు. ఈ ఫీచర్ వీడియోని యాడ్ చేయడం వల్ల ఏంటంటే, సో ఎప్పుడైనా వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక రిమైండర్ లాగా ఒక వీడియోని అయితే మనం వాళ్ళకి చూపించవచ్చు. సో చూడండి, మీకు ఒక ఛానల్ అయితే చూపిస్తాను. సో దీంట్లో మనకు ఈ రెగ్యులర్ వీడియోస్, అంటే రెగ్యులర్గా మనం అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇక్కడ చూపిస్తాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్న వీడియో, సో ఈ వీడియో వచ్చేసి ఫీచర్ వీడియో. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, ఏదైనా అప్డేట్స్ కానీ ఏదైనా న్యూ వీడియో కానీ మన సబ్స్క్రైబర్స్కి చూపించాలంటే, సో మనం ఫీచర్డ్ వీడియోని యాడ్ చేస్తే ఏదైతే వీడియోని యాడ్ చేస్తామో ఆ వీడియో అనేది మనకి ఇట్లా మెయిన్ ప్లేస్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇది ఓన్లీ సబ్స్క్రైబ్ చేసిన, అంటే మన సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. సో ఇది మరి ఎట్లా యాడ్ చేయాలి, ఏ ప్లేస్లో దీన్ని యాడ్ చేయాలో తెలుసుకుందాం. సో జనరల్గా ఫస్ట్ దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏమినో తెలుసుకుందాం. ఇక్కడ వీడియోని యాడ్ చేయడం వల్ల మీకు వ్యూస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ అట్లాగే మన సబ్స్క్రైబర్స్కి అటెన్షన్ గెయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఛానల్లో ఏదైనా కొత్త అప్డేట్ వస్తుంది అనుకోండి, సపోజ్ మీరు ఏదైనా కొత్త న్యూ కోర్స్ లాంచ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన వీడియోని కనుక మనం ఇక్కడ ఫీచర్ వీడియోలో యాడ్ చేస్తే వాళ్ళకు ఒక రిమైండ్ అనేది వెళ్తుంది. అంటే సో వాళ్ళు చెక్ చేసినప్పుడు సో అప్డేట్స్ అనేవి వస్తున్నాయి, ఈ అప్డేట్స్ వాళ్ళు తీసుకురాబోతున్నారని వాళ్ళకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో మరి ఎట్లా యాడ్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ ఫీచర్ వీడియోని యాడ్ చేయాలంటే మీరు బేసిక్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సో బేసిక్ సెట్టింగ్స్లో ఎట్లా వెళ్తారు అంటే, సో మీరు ఛానల్ యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం ఛానల్ యూట్యూబ్ స్టూడియో లాగిన్ చేస్తాం కదా. సో యూట్యూబ్ స్టూడియో లాగిన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేసి యువర్ ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది. యువర్ ఛానల్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో యువర్ ఛానల్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత కస్టమైజ్డ్ ఛానల్ పైన క్లిక్ చేయాలి. సో కస్టమైజ్డ్ ఛానల్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి: లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో. సో దీంట్లో చూడండి, మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబర్. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబర్డ్. సో ఇది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకు మనకు ఒక వీడియోని అయితే యాడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఫీచర్డ్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్. సో రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ అంటే ఎవరు? ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే రెగ్యులర్గా మన వీడియోని ఫాలో అవుతుంటారో, అంటే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుంటారో వాళ్ళ కోసం ఫీచర్డ్ వీడియో. ఈ ఫీచర్డ్ వీడియో వల్ల మనకు వాళ్ళు రెగ్యులర్గా ఛానల్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళకు ఒక ఇంటిమేషన్ లాగా వెళ్తుంది. మరి ఎక్కడ వీడియోని యాడ్ చేశారంటే, ఈ ఫీచర్ వీడియో ఆప్షన్ దగ్గర యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినామో దాంట్లో నుంచి ఏదైనా ఒక వీడియోని మీరు ఫీచర్ వీడియో కింద పెట్టాలంటే ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, మనకి ఇక్కడ ఫీచర్ వీడియో అయితే యాడ్ అయ్యింది. సో నెక్స్ట్ పబ్లిష్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు వీడియో అనేది పబ్లిష్ అయింది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం, అంటే మనకు ఆ ఫీచర్డ్ వీడియో యాడ్ అయిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది. సో ఇక్కడ మన ఛానల్ ఓపెన్ చేసి పెట్టాము. సో ఈ ఛానల్ని ఓపెన్ చేసిన ఛానల్ని ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో చూడండి, నేను ఆల్రెడీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాను, ట్రావెల్ బై BSK ఛానల్ని. ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంతకుముందు జస్ట్ 3 వీడియోస్ అయితే డిస్ప్లే అయ్యాయి. బట్ ఇప్పుడు చూడండి, మనకు ఫీచర్డ్ వీడియో అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఈ రెగ్యులర్ వీడియోస్, ఇది ఫీచర్డ్ వీడియో, ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫీచర్ వీడియో ఏంటంటే, మనం రెగ్యులర్గా ఎప్పుడు ఛానల్ ఓపెన్ చేసినా కూడా మనకు ఆటోమేటిక్గా ఈ వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంది, సబ్స్క్రైబర్స్కి మనము ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వచ్చు, ఒక అటెన్షన్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంది, నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంది, సో ఇట్లా మనం వాళ్ళకు ఒక అటెన్షన్ అనేది క్రియేట్ చేయడానికి ఫీచర్ వీడియోని అయితే మనకు యూజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని బేస్ చేసుకుని మీరు మీ ఛానల్లో ఒక ఫీచర్ వీడియోని అయితే క్రియేట్ చేయొచ్చు.